వెన్నెల, వైష్ణవి వాళ్ళు తమ బెడ్‌ని సర్దుకుంటూ ఉంటారు. ఇంతలో డోర్ సౌండ్ వినబడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ఇద్దరు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎవరు వచ్చారో ఈ టైంలో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి "నువ్వు దాక్కో ఈసారి నేను మేనేజ్ చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల సరే అని చెప్పి మంచం కిందకి వెళ్లి దాక్కుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఎవరు వచ్చారో ఏంటో అని చెప్పేసైతే ఆ డోర్‌ని తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి అలా ఉండిపోయావు? నేను నీతో కాస్త మాట్లాడాలి అర్జెంట్‌గా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే "సరే ఏంటో చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "ఇక్కడ కాదు లోపలికి వచ్చి మాట్లాడాలి" అని చెప్పేసైతే లోపలికి వచ్చేసి మంచం మీద కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఈ వైష్ణవి అయితే "ఏం మాట్లాడాలో త్వరగా చెప్పు. చెప్పేసి ఇక్కడి నుండి వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "నా మట్టుగా నేను ప్రపోజ్ చేసేసాను. కానీ నువ్వు రిప్లై ఏమీ ఇవ్వలేదు కదా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా! నువ్వు ఏదో ఒకటి చెప్తే మంచిది కదా! యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "ఏంటి ఈ విషయం వైష్ణవికి తెలిసిపోయిందే! ఇప్పుడు ఏమని మేనేజ్ చేస్తుందో ఏంటో" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "చెప్పు వైష్ణవి ఏదో ఒకటి నాకు రిప్లై ఇవ్వచ్చు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడ కింద ఉన్న వెన్నెల మాత్రం ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసైతే చాలా భయపడుతూ అలా ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం "ఏంటి వైష్ణవి నేనంటే ఇష్టం లేదా నీకు? కాస్త చెప్పొచ్చు కదా! ఏదో ఒక రిప్లై ఇస్తే నాకు చాలా బావుంటుంది కదా! నీకు కూడా నా మీద ఇష్టం ఉందనే నేను అనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నవ్వుతూ కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. కిందన వెన్నెల మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్